ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, తపస్సు కాలములో క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ 20వ రోజు ధ్యానాంశమునకు మనందరం వచ్చాం. ఈ రోజున క్రీస్తు ప్రభు పొందిన మరొక శ్రమను, మరొక పాటులను, గాయాలను ధ్యానిస్తూ ఉన్నాం. దానికి మూలాధారముగా మార్కు శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనం. ఏలైనా ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగియుండెను. ఎవడు అతను అంటే ఎవరు? అతను అంటే ఎవరు? పిలాతు. మరొకసారి చదవండి. ఏలైనా ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగియుండెను. పిలాతు ఎరిగి ఉండెను. దేవుని యందు పిలాతుకు తెలుసు. పిలాతు ఎవరండి? న్యాయమూర్తికి తెలుసు యేసయ్యను అసూయ వలన వారందరూ కూడా ఈ విధంగా హింసిస్తున్నారు, అప్పగించారని. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మరి అప్పుడు అతను ఏం చేశాడు? చదవండి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బాను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది, జనసమూహములను సంతృప్తిపరచుటకై. అసూయతో వారు అప్పగించారని తెలుసుకొని జనసమూహములను సంతృప్తిపరచుకున్నటకై సిలువ వేయుటకు అప్పగించేశాడంట. ఇది పిలాతు చేసినటువంటి పని. అన్యాయముగా మరణ తీర్పు విధింపబడుట మనము ధ్యానిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుని యొక్క 20వ శ్రమ, 20వ ధ్యానాంశం ఈ 40 రోజుల పవిత్ర రక్షణ దినములలో దేవుని యందు ప్రియులారా, చూడండి ఎన్ని ఉన్నాయో. అన్యాయంగా అప్పజెప్పారని తెలుసు, అసూయ వలన అప్పజెప్పారని తెలుసు, అతనిలో ఏ దోషమో లేదని అతనికి బాగా తెలుసు. అయినా సరే ప్రజలను సంతోషపెడితే చాలు, ఎవరేమైపోతే నాకెందుకు, ఎవరు ఎలా పోతే నాకెందుకు, న్యాయం ఎటెళ్ళిపోతే నాకెందుకు, మంచి మంట కలిసిపోతే నాకెందుకు, ఎవరు చస్తే నాకేంటి, ఎవరు బ్రతికితే నాకేంటి, ఎవరిని కాపాడాల్సిన బాధ్యత నాకు లేదు కదా అనుకొని యేసు ప్రభును అన్యాయముగా మరణ తీర్పుకు విధిస్తూ ఉండగా ఆ ప్రభు మౌనముగా ఆయన హృదయములో ఎంతగా బాధపడ్డాడు, గాయపరపబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక 2 వాక్యాలు చదువుకుందాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 6వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 6వ వచనం. ప్రధానార్చకులు అధికారులు ఆయనను చూసినంతనే, యేసు ప్రభుని చూచిన వెంటనే వానిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు, అప్పుడు పిలాతు ఈయన యందు నాకు ఏ దోషమో కనిపించట్లేదు, మీరే ఈయన తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు. ఓకే, ఈయనలో నాకు ఏ తప్పు లేదు కనుక అతను వదిలేయండి అంటున్నాడా? మీరే వెళ్ళి సిలువ వేసుకోండి అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, 19వ అధ్యాయము 16వ వచనం చదవండి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతట వారు యేసును సిలువ వేయుటకు మరణదండనకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు నిర్దోషి అని
యేసు దోషరహితుడని, యేసుని వారు అన్యాయముగా బంధించారని పిలాతుకి బాగా తెలుసు. ఇతనిలో నాకు ఏ దోషమో కనిపించలేదు అని చెప్పి యేసు ప్రభుని కాపాడడానికి లేదా న్యాయాన్ని కాపాడడానికి ఒక చిరు ప్రయత్నం చేసినట్లు కనిపించిన చిట్ట చివరికి ఏమవుతున్నాడు? ఆ దుర్మార్గపు ప్రజలకే ఆయన లొంగిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈజ్ జస్ట్ ఈల్డింగ్ టు ద పీపుల్, టు ద వికెడ్ పీపుల్. ఆ దుర్మార్గపు ప్రజలకే ఆయన లొంగిపోతున్నాడు. న్యాయం అతని చేతిలో ఉన్న, న్యాయాధిపతిగా అతను ఉన్న, అతనికి అధికారమే ఉన్నా, తప్పు అని తెలుస్తున్నా, అతనిలో దోషము లేదని తెలిసి ఉన్నా, ఆయన మాత్రం న్యాయాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం లేదు. దేవుని యందు ప్రియులారా, ప్రజలను సంతోష పెట్టాలనుకున్నాడు. అదే అతని ముఖ్య ధ్యేయం అనుకున్నాడు. న్యాయము కన్నా, మంచితనము కన్నా, ఒక నిర్దోషిని కాపాడడం కన్నా ఏమనుకుంటున్నాడు? తను ఎటువంటి సమస్యలలో ఇరుక్కోకూడదు, తాను ఆ ప్రజలను సంతోషపెట్టి పంపిస్తే చాలు, దేవుని సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. తన కుర్చీని కాపాడుకోవాలి, తన పరపతిని కాపాడుకోవాలి, తన అధికారాన్ని కాపాడుకోవాలి. ఇది పిలాతు ధోరణి కాగా, ఇదంతా గమనిస్తున్న యేసు ప్రభు తన హృదయములో అన్యాయపు తీర్పునకు గురి అయితూ బాధపడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మాబ్ మెంటాలిటీ అంటారు. మాబ్ మెంటాలిటీ. మాబ్ అంటే మంద, మాబ్ అంటే గుంపు, మంద బలం, గుంపు బలం. గుంపుగా ఏం చేసినా అది కరెక్టే అనుకుంటుంటారు. గుంపు ఉంది కనుక మనం ఏమైనా చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. ఈ మంద బలం వాళ్ళందరూ ఏకమవ్వగా ఆ గుంపు బలానికి, మంద బలానికి లొంగిపోయి అన్యాయపు తీర్పు, మరణ తీర్పు విధించాడు పిలాతుడు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు పక్షాన ఎవరూ లేరు. అతని తరపున మాట్లాడడానికి, ఆలోచించడానికి ఎవ్వరు ఒక్కరు కూడా లేరు. ఈ సమయంలో ఒక్క స్త్రీని మనం చూడవచ్చు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠంపై కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, పిలాతుని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీ జోక్యము కలిగించుకొనవలదు అని ఆమె ప్రాధేయపడుతుంది. దేవుని యందు ప్రియులారా, ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో చూసినట్లయితే ఆ పిలాతు భార్య కొన్ని నార వస్త్రాలను తీసుకొని వచ్చి మరియ తల్లికి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. బహుశా అది బైబిల్లో లేకపోయినా అది అక్కడ పెట్టారు అంటే బహుశా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వారు అన్వేషించగా బహుశా ఎక్కడైనా చరిత్రలో ఆ సంఘటన వారికి దొరికిందేమో, అందువల్లే ఆ విధంగా ఆ యొక్క స్క్రీన్లో లేదా మూవీలో ఏర్పాటు చేశారేమో అనుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, నీతిమంతునికి అన్యాయం జరుగుతుండగా ఈ పిలాతు భార్య దైవ భయము కలిగిన భార్య, పిలాతు భార్య పాపభీతి కలిగిన స్త్రీ, పిలాతు భార్య మనస్సాక్షి కలిగినటువంటి స్త్రీ. నీతిమంతునికి అన్యాయం జరుగుతుండగా రాత్రి కలలో ఎంతో రోధించింది. తన మనస్సాక్షికి విలువనిస్తూ పిలాతు తన భర్తకు కబురు పంపింది. ఆ నీతిమంతుని విషయంలో జాగ్రత్త వహించు, ఆ నీతిమంతుని విషయంలో నువ్వు కలుగజేసుకోకు, చెయ్యి చేసుకోకు అని ఆమె చెప్పగా పిలాతు ఏం చేస్తున్నాడు? నీరు తెప్పించి తన చేతులను నీటిలో కడుక్కుంటూ నేను నా చేతులు కడిగేసుకున్నాను, నాకేం సంబంధం లేదు, ఏం చేసుకున్నా మీరే చేసుకోండి పొండి అంటూ ఆయన వదిలివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇది ఈ యొక్క అన్యాయపు తీర్పు జరిగినటువంటి సందర్భం, సంఘటన.
అక్కడ పరిస్థితులు, అక్కడ జరిగిన సంఘటనను ఇప్పటి వరకు మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మన సమాజం, మన జీవితానికి వచ్చేద్దాం. ఈ యొక్క శ్రమ మనకు ఏమి నేర్పిస్తుందో, ఏమి బోధిస్తుందో, ఏ విషయంలో మనల్ని హెచ్చరిస్తుందో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, దేవుని యందు ప్రియులారా, 1000 మంది నేరస్తులు శిక్ష తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి కూడా అన్యాయముగా శిక్షింపబడకూడదు అన్నది న్యాయశాస్త్రాలు పాటిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం. Even if thousands of culprits escape punishment, not even one just man should be convicted unjustly. 1000 మంది తప్పించుకొని పర్వాలే, కానీ అన్యాయముగా ఒక్కడికి కూడా అన్యాయపు తీర్పు విధింపబడకూడదు. చూసారా, అన్యాయపు తీర్పు ఎంత భయంకరమైనదో, అన్యాయపు తీర్పు ఎంత బాధాకరమైనదో, అన్యాయపు తీర్పు ఎంత ప్రమాదమైందో అందరికీ తెలుసు. కనుకే 1000 మంది దోషులు తప్పించుకొని అన్యాయంగా ఒక్కడు కూడా శిక్ష విధింపబడకూడదు. అందుకే ఒక్కొక్కసారి మన కోర్టుల్లో న్యాయం లేట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళా హీరింగ్స్ జరుగుతూ ఉంటాయి. దేవుని యందు ప్రియులారా, అయితే ఇది పిలాతు పాటించలేదు. పిలాతు ఎవడెలా పోతే నాకెందుకు అనుకున్నాడు. పోతే పోనీ, చంపితే చంపుకోండి అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి పిలాతు వలె ఈనాటి సమాజంలో కూడా ఎందరో న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలను సంతోష పెట్టాలి అనుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఒకరిని జైల్లో పెట్టమంటే జైల్లో పెడుతుంది. కోర్టులు జైలు నుంచి విడిపించేయాలంటే విడిపించగలదు. బెయిల్ రాకుండా చేయాలంటే రాకుండా చేయగలదు. బెయిల్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయగలదు. న్యాయం న్యాయమూర్తుల చేతుల్లో ఉందా? న్యాయం ప్రభుత్వ అధికారుల చేతిలో ఉందా? న్యాయం రాజకీయ నాయకుల చేతుల్లో ఉందా? న్యాయం ధనవంతుల చేతుల్లో ఉందా? దేవుని యందు ప్రియులారా, మన ఈ ప్రజాస్వామ్యంలో ఆలోచించండి. ఈ పిలాతు వలె ఎందరో న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని సంతోషపెడితే చాలు, ధనవంతులను సంతోషపెడితే చాలు, రాజకీయ నాయకులను సంతోషపెడితే చాలు, పలుకుబడి ఉన్న వారిని సంతోషపెడితే చాలు అంటూ అమాయకులను అన్యాయం చేస్తున్నట్లయితే అటువంటి సమాజంలో మనం ఉన్నాము. కనుక దేవుని యందు ప్రియులారా, అటువంటి న్యాయమూర్తుల కోసం మనం ప్రార్థించాలి. కంచె చేను మేస్తే అంటారు చూడండి. కంచె పెట్టింది ఎందుకు? కంచె పెట్టింది చేనును కాపాడమని. ఆ కంచె చేను వేస్తే న్యాయమూర్తులను ఎందుకు నియమిస్తున్నారు? న్యాయాన్ని కాపాడమని. ఆ న్యాయమూర్తులే న్యాయానికి భంగం కలిగిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? కనుక మన ప్రపంచంలో, మన సమాజంలో, మన మధ్యన న్యాయమూర్తులు న్యాయాన్ని పాటించే వ్యక్తులుగా, ప్రభుత్వాలను సంతోషపెట్టేవారిగా కాకుండా, ప్రజలను సంతోషపెట్టేవారిగా కాకుండా, ధనవంతులను సంతోషపెట్టేవారిగా కాకుండా, రాజకీయ నాయకులను సంతోషపెట్టేవారి కాకుండా, పలుకుబడి పరపతి కలిగిన వారిని సంతోషపెట్టేవారు కాకుండా, న్యాయమును పాటించగలిగే మంచి న్యాయమూర్తులు నిమ్మని, వారికి శక్తి నిమ్మని, వారికి మారు మనస్సు నిమ్మని, వారికి సహాయం చేయమని మనం ప్రార్థించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యాయపు తీర్పులకు లోనై కృషించిపోతున్నటువంటి ఎందరో అమాయకుల కొరకు మనము ప్రార్థించగలగాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రస్తుత సమాజంలో ధనవంతుడికి, రాజకీయ నాయకుడికి, అధికారంలో ఉన్నవాడికి న్యాయం ఒకలాగా ఉంటుంది. సామాన్యుడికి, పేదవాడికి న్యాయం మరొకలాగా ఉంటుంది. నిజానికి మనం న్యాయమూర్తుల గురించి మాట్లాడకూడదు. ఐ నో దట్.
నేను ఎవరిని ఫలానా న్యాయమూర్తి అని చెప్పడం లేదు. ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. దేవుని యందు ప్రియులారా, కొంతమందికి ధనవంతులకి బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది, పేదవాళ్లకు బెయిల్ రావడం కష్టమవుతుంది. పేదవాడికి ఒక విధంగా న్యాయం, ధనవంతులకు ఒక విధంగా న్యాయం ఉంటున్నట్లయితే ఇదిగో యేసు ప్రభు శ్రమ కంటిన్యూ అవుతుందని అర్థం. అటువంటి అన్యాయమే యేసు ప్రభు కూడా జరిగిందని అర్థం. అటువంటి పిలాతులు ఇంకా మన మధ్యన ఉన్నారేమో అని అర్థం. దేవుని యందు ప్రియులారా, తమ స్వార్థం కొరకు, స్వలాభము కొరకు, తమ కుర్చీ కొరకు, తమ పరపతిని కాపాడు కొరకు న్యాయమూర్తులు, అధికారులు, వ్యక్తులు ఉన్నట్లయితే అటువంటి వారి కోసం ఈ రోజున మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజలకు, అధికారులకు లొంగిపోయే వ్యక్తులు ఉన్నట్లయితే అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. డబ్బు కొరకు న్యాయాన్ని అమ్మి వేసుకునే వ్యక్తులు ఉన్నట్లయితే, పెద్దలు ఉన్నట్లయితే, అధికారులు ఉన్నట్లయితే అటువంటి వారి కొరకు మనము ప్రార్థించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇది మొట్టమొదటి ధ్యానాంశము. ఈ యొక్క అన్యాయపు తీర్పు మనకు నేర్పుతున్న మొదటి పాఠము. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ ధ్యానాంశం, రెండవ పాఠం మనం నేర్చుకోదగ్గది. దేవుని యందు ప్రియులారా, పిలాతు ఏ విధంగా అయితే న్యాయాన్ని తప్పించుకొని వెళ్ళిపోయాడో, పిలాతు ఏ విధంగా అయితే వారికి అన్యాయం జరుగుతున్నా మారు మాట్లాడడం లేదో, పిలాతు ఏ విధంగా అయితే అన్యాయపు తీర్పు విధించేశాడో, మనం ఎవరినైనా అన్యాయముగా తీర్పు విధిస్తున్నామేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన కుటుంబాలలోని, మన బంధువులలోని, మన చుట్టుపట్టాలలోని అన్యాయముగా కొంతమందికి మనం తీర్పు విధించేస్తూ ఉంటాం అన్యాయంగా. ఇంకా అది అలా కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు మన కుటుంబాలలో ఈ రోజున మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అన్యాయంగా నేను ఎవరికైనా తీర్పు విధించానా? ఎవరినైనా నేను బాధ పెట్టానా? పిలాతు వలె నేను ఎవరికైనా ఉన్నానా? యేసు ప్రభువుకి పిలాతు వలె నా తోటి వారికి నేను పిలాతు వలె ఉంటున్నానా? పిలాతు మనస్తత్వం నాలో ఉందా? పిలాతు పిరికితనం నాలో ఉందా? పిలాతు స్వార్థం నాలో ఉందా? పిలాతు వలె నేను ప్రలోభాలకు లోనవుతున్నానా? లేదా? ఎప్పుడు లేదా? అయ్యో నేను ఎప్పుడు చేయలేదంటున్నారా? చేసే ఉంటాం చాలాసార్లు. దేవుని యందు ప్రియులారా, అన్యాయముగా మన బంధువులను, మన చుట్టాలను, మన బిడ్డలను ఒక్కొక్కసారి ఆడు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసేసావు అన్నట్లయితే దేవుని యందు ప్రియులారా, వీ బికమ్ పైలట్స్ టు దోస్ పీపుల్. వారికి మనమే పిలాతులము, అన్యాయపు తీర్పు విధించిన వాళ్ళమవుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చూడండి, నిన్న మొన్న ఈ యొక్క న్యూస్లో ఒక విషయం బాగా వెళ్తుంది. ఓకే, ప్రభుత్వ పథకం ఇల్లు పొందుకున్నటువంటి ఒక స్త్రీ సంతోషంతో ఆ యొక్క న్యూస్ రిపోర్టర్కు నాకు ఇల్లు వచ్చింది, నాకు అమ్మఒడి వచ్చింది అనడం వల్ల ఒకనొక వాట్సాప్ గ్రూప్, ఐ డోంట్ నో అది ఫేస్బుక్ ట్విట్టర్ నాకు తెలీదు, అందులో వారందరూ కూడా ఆమెను నానా రకాలుగా కమెంట్లు, ఓకే ఉంది కదా అని ఇష్టాసారం కమెంట్లు పెట్టకూడదు, ఇష్టాసారం కామెంట్స్ పెట్టి ఆమెను వేధించగా, ట్రోల్ చేయగా, ఆ మనోవేదనకు గురై ఇల్లు పట్టా పొందుకున్న 3 రోజులకే రైలు పట్టాలు ఎక్కేసింది. రైలు పట్టాల మీద పడి ఆమె దారుణం గాయపడింది. ట్రీట్మెంట్ పొందుతూ ఆమె చనిపోయింది. 2 చిన్న బిడ్డలు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఆమె ఒక పార్టీకి చెందిన వాళ్ళు, అదే పార్టీ వాళ్ళు ఆమెను హింసించడం ఘోరాతి ఘోరంగా. ఈ రోజుల్లో సోషల్ మీడియా కన్నా భయంకరమైనది మరొకటి లేదు. అది ఎప్పుడు ఎవరిని తగలబెట్టేస్తుందో ఎవరికీ తెలియదు. సెల్ ఫోన్ ఉంది కదా, 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చు కదా, 4 తెలుగు అక్షరాలు వచ్చు కదా అని ఇష్టాసారం అన్యాయపు తీర్పులు. ఇదేంటి? ఇంకా ఆ అమ్మాయి పేరేం పేరు?
అమ్మాయి పేరు ఏం పేరు? గీతాంజలి. ఎస్, గీతాంజలి. గీతాంజలిలో యేసు ప్రభు మరొకసారి సిలువ వేయబడ్డాడు. అనేక మంది ఎవరెవరైతే ఆ యొక్క గ్రూపులో, మీకు తెలీదా? మీరు న్యూస్ అది చూడరా? లేదు మీరు సీరియల్లే చూస్తామంటారా? అప్పుడప్పుడు న్యూస్ కూడా చూడండి, ప్రపంచంలో ఏం జరుగుతుందో, సమాజంలో ఏం జరుగుతుందో. దేవుని యందు ప్రియులారా, గీతాంజలి అనే స్త్రీ ఇల్లు పట్టాలు తీసుకొని ఆవిడ వేరొక పార్టీకి చెందిన వాళ్ళై, నాకు ఇల్లు వచ్చింది, నాకు ఇది వచ్చిందంటే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తన పార్టీ సభ్యురాలినే ఘోరాతి ఘోరంగా, అంటే బూతు మాటలతో, చెడ్డ మాటలతో అక్రమ సంబంధాలను కూడా అల్లివేస్తూ చేసేసరికి మనస్తాపానికి గురై ఆమె పట్టాల మీద పడి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని మరణించారు. ఇద్దరు చిన్న బిడ్డలు అనాథలైపోయారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదంతా ఎలాగంటే వీళ్ళందరూ కూడా పిలాతులు అయిపోయారు. గుచ్చి గుచ్చి పొడుచుకొని చంపేశారు. ఇది హత్య కాదు, ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అంటూ మనం సోషల్ మీడియాలో ఎన్నో థంబ్నెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఎవరినైనా ఇలా సూటిపోటి మాటలతో గుచ్చి గుచ్చి పొడిచి చంపే మనస్తత్వం, వికృత తత్వం, వికృత రూపం మనలో ఉందా? చాలా చక్కగా కనిపిస్తారు గుళ్ళో. ఓకే, కొన్ని ఇండ్లకు కొందరు తల్లుల వల్ల పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. అమ్మో వాళ్ళ అమ్మ రాక్షసి రాకాసి, ఆ ఇంటికి ఎవడు వెళ్తాడు? పాపం కొడుకు మంచోడైనా పొడిచి చంపేస్తారేమని భయం పడుతున్నారు మాటలతో. ఇట్ ఈస్ పాసిబుల్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ఇదిగో మరి ఈ యొక్క పరిశుద్ధ దివ్య పూజాబలిలో ఈ యొక్క రోజున, ఈ తపస్సు కాలంలో మనము ఎవరికి ఈ విధంగా మారకూడదు. మనము ఎవరి మీద అన్యాయముగా దూషణ, ఖండన, తీర్పు విధించకూడదు అని ఒక్కసారి మనం ఆలోచించాలి, వారి కొరకు ప్రార్థించాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ పాఠం, దేవుని యందు ప్రియులారా, పిలాతు భార్య చేసినటువంటి పని ఏంటట? చిన్న అంతరాత్మ ఉంది, మనస్సాక్షి ఉంది, దైవ భయం ఉంది, పాపభీతి ఉంది, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఏమో దేవుని యందు ప్రియులు. కనుక అన్యాయముగా ఒక వ్యక్తికి నువ్వు అన్యాయం చేయొద్దు, అన్యాయంగా ఒకరిని బాధిస్తే అది మనకు శాపం అవుతుంది అంటూ భర్తను వారించింది. ఎవరికి అన్యాయం చేయకు, ఆ యేసయ్య విషయంలో నువ్వు జాగ్రత్త వహించు, ఆ యేసయ్య విషయంలో నువ్వు తలదూర్చకు, ఎందుకంటే అది మనకు శాపంగా మారుతుంది అని భయపడింది. దేవుని యందు ప్రియులారా, దైవ భయం, పాపభీతి, అంతరాత్మను ఆలకించడం, మనస్సాక్షిని కాపాడుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం. దేవుని యందు ప్రియులారా, మరి మన అంతరాత్మను వింటున్నామా? మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటున్నామా? దైవ భీతి కలిగి జీవిస్తున్నామా? దైవ భయము కలిగి జీవిస్తున్నామా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మూడవ ధ్యానాంశం. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి, విని వదిలేయకండి. లెట్ ఇట్ పెనిట్రేట్ యువర్ హార్ట్. మీ హృదయాలకి ఈ యొక్క మాటలు వెళ్ళి ఆలోచింప చేయనివ్వండి. దేవుని యందు ప్రియులారా, ఇక నాలుగవ ధ్యానాంశం, ఆఖరిది. దేవుని యందు ప్రియులారా, పిలాతు చాలా చక్కగా చేయాల్సిందల్లా చేసేసి ఏమంటున్నాడు? చేతులు కడిగేసుకుంటున్నాడు. చాలా ఈజీ కదా, చేయాల్సిందల్లా చేసేసి చేతులు కడిగేసాడు. ఒకవేళ నో, నేను దీనికి ఒప్పుకోను, నేను దీన్ని ఖండిస్తున్నాను అని అండుంటే దేవుని యందు ప్రియులారా, కానీ పిలాతు చేయాల్సిందల్లా చేసేసి చేతులు కడుక్కొని తప్పుకుంటున్నాడు. మనం కూడా చేయాల్సినవన్నీ చేసేసి సైలెంట్గా నాకేం తెలుసు, నాకేం తెలీదు అంటూ చేతులు కడిగేసుకునే ప్రయత్నాలు, నేరాన్ని ఇతరుల మీద మోపేసే ప్రయత్నాలు, నాకేం సంబంధం లేదు అనే మాటలు, ప్రయత్నాలు మనం చేస్తున్నట్లయితే వీఆర్ నథింగ్ బట్ పిలాతు. మనం ఇంకెవరో కాదు, పిలాతులో మనమే
దేవుని యందు ప్రియులారా, చేయాల్సినవన్నీ చేసేసి నాకేం తెలియదు అంటూ చేతులు కడుక్కునే తత్వం, బాధ్యతను విడిచిపెట్టే తత్వం, ఆ యొక్క నేరాన్ని ఇతరుల మీద మోపే తత్వం మనలో ఉన్నట్లయితే ప్రభు ఈ రోజున మనల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ 4 అంశాలను మనం ధ్యానిస్తూ అన్యాయముగా న్యాయాన్ని కాపాడలేకపోతున్నటువంటి న్యాయమూర్తుల కొరకు ప్రార్థన చేద్దాం. నీవు నేను ఎవరిని అన్యాయముగా ఖండించకూడదు. ఇది ఈ విధంగా ఎవరమ్మ గీతాంజలి వలె ఇతరులు మనం ఎవరిని కూడా హాని చేయకూడదు. మూడవదిగా పిలాతు భార్యకు ఎలాగైతే అంతరాత్మ మనస్సాక్షి మాట విన్నాదో మనం కూడా మన అంతరాత్మ లేదా మనస్సాక్షి మాట వింటూ దైవ భయం, దైవభీతి, పాపభీతి కలిగి జీవిద్దాం. ఇక మనం చేసిన తప్పులు ఇతరుల మీద నెట్టకుండా, నాకు సంబంధం లేదనకుండా వి షుడ్ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి వరము కొరకు ప్రార్థిస్తూ ఈ పవిత్ర దివ్య పూజా బలిలో తండ్రిని వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ మహాపవిత్ర నామమునకు వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ సమయమున మేమందరము యేసయ్యకు అన్యాయముగా పిలాతు తీర్పు విధించుట అనే అంశాన్ని ధ్యానిస్తూ యేసయ్యను ప్రభువా ఆరాధిస్తూ ఉన్నాం. మా కొరకు అన్యాయపు తీర్పునకు గురి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము మా జీవితాలలో అనేక మందికి అన్యాయపు తీర్పులు విధించి ఉన్నాము. ప్రభువా, మమ్ము క్షమించండి తండ్రి. సూటిపోటి మాటల ద్వారా, తప్పుడు కామెంట్స్ ద్వారా, లేనిపోని పుకార్లను పుట్టించడం ద్వారా, విన్నవి ఇతరులకు చెప్పడం ద్వారా అనేక మందిని మేము కూడా తీర్పు విధించాము, ఖండించాము. అటువంటి మా బలహీన స్థితులను బట్టి, పాపములను బట్టి క్షమాపణ వేడుచున్నాము తండ్రి. మా ఈ ప్రస్తుత సమాజంలో న్యాయమూర్తులు న్యాయాన్ని కాపాడే స్థితిలో ఉన్నట్లయితే అటువంటి వారి కొరకు ప్రభు ప్రార్థిస్తూ ఉన్న వారికి శక్తినివ్వండి. కంచే చేను మేస్తే అన్నట్లు చందాన ప్రభు న్యాయమూర్తులు ఎల్లప్పుడూ న్యాయాన్ని పాటించే వ్యక్తులుగా, కాపాడే వ్యక్తులుగా వారికి కావలసిన శక్తిని, బలమును, అనుగ్రహాన్ని ప్రసాదించండి తండ్రి. ప్రభువా, పరిశుద్ధుడైన దేవ, ఇదిగో ప్రభువా, పాప భీతి కలిగి, దైవ భయము కలిగి, అంతరాత్మ ప్రేరణలను ఆలకించే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించండి. నిన్ను ప్రేమించే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించండి. చేసిందంతా చేసేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్న పిలాతు వలె కాకుండా, మా తప్పులను నెత్తుల మీద నెట్టే వ్యక్తులుగా కాకుండా, మా తప్పులకు గాను మేము క్షమాపణ వేడుకొని బాధ్యత వహించే వ్యక్తులుగా మమ్మ ఆశీర్వదించమని ఈ మా మనవులను తండ్రి, మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసు నామములో మేము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అర్పణ గీతం.